కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టడం సబబైనటువంటి విషయం కాదు. ఈ యాక్ట్కి సంబంధించి సర్కులర్ ఇచ్చిన తర్వాత 19 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లుకి తెలుగుదేశం పార్టీ ఆమోదం తెలపడం జరిగింది. దీన్ని ప్రశంసించడం జరిగింది. దీనికి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పయ్యా కేశవ్ గారు శాసనసభ్యులు దీనికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడటమే కాకుండా ఇది ఒక మంచి నిర్ణయము, దీనివల్ల అసలు హక్కుదారులు నష్టపోకుండా ఉంటారు అని మాట్లాడటం జరిగింది. అయితే తదనంతరం ఇప్పుడు మళ్ళీ అదే ఏదైతే వాళ్ళు అనుకూలంగా